నమస్తే వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. విజయవాడలోని విద్యాధరపురం చెరువు సెంటర్లోని శ్రీనివాస వైన్స్ వద్ద శనివారం మహిళలు ఆందోళనకు దిగారు. షాపు లోపలికి వెళ్లి మద్యం బాటిళ్లను బయటకు తీసుకొచ్చి నడి రోడ్డుపై పగలగొట్టారు. కల్తీ మద్యం దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సిపిఎం నేతలు వారికి మద్దతు తెలిపారు. శ్రీనివాస వైన్స్ ని మూసివేసే వరకు అక్కడి నుంచి వెళ్లమని మహిళలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలోని 33వ డివిజన్ దమ్మల వీధిలో పారిశుద్ధ్య కార్మికులు ముమ్మరంగా పనులు చేపట్టారు. స్థానిక టీడీపీ నాయకుడు పొన్నాడ రవి శనివారం మాట్లాడుతూ ఇటీవల డ్రైనేజీ మూసుకుపోవడంతో మురుగునీరు వీధుల్లోకి వచ్చిందని అధికారులకు సమాచారం అందించగా వారు తక్షణమే స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టారని తెలిపారు. ఈ చర్యతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నిన్న మనం ఇచ్చిన కంప్లైంట్కి ఈరోజు రెస్పాన్స్. మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ యేసుబాబుతో మాజీ మంత్రి పెర్ని నాని దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయనతో పాటు మరో 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై శనివారం పెర్ని నాని వివరణ ఇచ్చారు. సిఐ యేసుబాబు విధులకు నేను ఎక్కడా ఆటంకం కలిగించలేదు. సుబ్బన్న పెళ్లిపీటల మీద కూర్చోవాల్సి ఉండటంతో త్వరగా రిమాండ్ ఇవ్వాలని అడిగాను. బెయిల్పై తీసుకొచ్చాకుంటామని చెప్పాం అని పెర్ని నాని అన్నారు. వారు దాంట్లో ఏం చెప్పారంటే, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేకల సుబ్బన్ని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడిని, మీరు అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదు, ఇడిచిపెట్టండి అని చెప్పని నేను దబాయించాను, పోలీసుల్ని థ్రెటన్ చేశానని మాట్లాడారు. మాతో పాటు అక్కడ ఏఆర్ఎస్ఐ గారు ఉన్నాడు, ఏఆర్ కానిస్టేబుల్స్ ఉన్నారు, స్పెషల్ పార్టీ వాళ్ళు, ఇంకా పోలీసులు చాలామంది ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు. స్టేషన్లో అడగండి, నేను సుబ్బన్ని వదిలిపెట్టే నువ్వు ఎందుకు తెస్తారు మీరని నేను మాట్లాడానా? వాస్తవాలు ఏంటో తెలుసుకోండి. నేనైతే సుబ్బన్ని మరొకసారి చెప్తాను, సుబ్బన్ని విడిచిపెట్టమని అడగలేదు, నేను తీసుకెళ్తానని అడగలేదు. ఇది అసత్యం. తొందరగా రిమాండ్కి పెట్టండి, రేపు పెళ్ళి ఉంది, పీటల మీద ఇట్లనే కూర్చోవాలి అని మాత్రం నేను గట్టిగా మాట్లాడాను, చెప్పాను. చెప్తే వాళ్ళు సరే పెట్టేస్తాం రిమాండ్కి అన్నారు. అంతకుమించి ఎప్పుడైతే మా మేయర్ గారి భర్తని అతను మాట జారాడో అక్కడి నుంచి మాత్రం కావాలని రెచ్చగొట్టినట్టున్నాడు, కావాలని మాట్లాడినట్టున్నాడు. మీరు యాక్షన్ అంటే యాక్షన్ తీసుకోండి, వాస్తవాలను మాత్రం చూసుకోండి. నా మీద చర్యలు తీసుకుంటా అని చెప్పారని చెప్తాను. నేను కూడా అన్నాను, కేసు కడితే ఏం చేస్తాం, అరెస్ట్ అవుతాం, లోపలికి వెళ్తాం. మాజీ మంత్రి నారాయణ స్వామిపై హోంమంత్రి అనిత వంగలపూడి తీవ్ర విమర్శలు చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం అంబేద్కర్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించిన ఘటనపై మాట్లాడకుండా రాజకీయాలు చేయడం సరికాదని ఆమె తెలిపారు. నారాయణ స్వామికి వయసు పెరిగినా బుద్ధి పెరగలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఎంత దారుణమైన కుట్ర పన్నారండి. మరి ఎలాంటి వారి మీద, అంబేద్కర్ లాంటి విగ్రహం మీద అంబేద్కర్ లాంటి పదాన్ని ఉపయోగించుకొని మీరు రాజకీయాలు చేద్దాం అనుకుంటారా? మీ తాలూకా స్వార్థ ప్రయోజనాల గురించి, మీ తాలూకా సంబంధాల గురించి ఎక్కడ అంటే కలకం అంటే అంబేద్కర్ గారిని కూడా ముందుకు తీసుకొచ్చి రాజకీయాలు చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసం అని ఈ రోజు నేను అడుగుతున్నా, మీ ద్వారా ప్రజానికాన్ని అడుగుతున్నా. మళ్ళీ వాళ్ళు అదే మాట్లాడతారు. దీనికి తోడు డిప్యూటీ సీఎం గా చేసిన ఈ మాజీ డిప్యూటీ సీఎం, మాజీ లిక్కర్ మంత్రి, వీళ్ళందరూ కూడా నారాయణ స్వామి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరుగుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. తిండి పెట్టిన వాళ్ళు ఎవరైనా రొమ్ము గుద్దే మనిషి ఉంటే వాడిని మనిషి కింద మనం ఎవరు కూడా లెక్క చేయం. అటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని తగలబెట్టేసి దాని ద్వారా రాజకీయం చేద్దాం అనుకుంటే నువ్వు సరాసరి వచ్చి ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని మాట్లాడడం మానేసి ఇక్కడికి వచ్చి కూర్చొని రాజకీయం చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు చేశారు కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయండి అని పోలీసులకు ఇన్స్ట్రక్ట్ చేసే పరిస్థితి. ఇలాంటి రాజకీయం అంటే, ఇలాంటి మీ పరిపాలన అంటే, ఇందుకైనా 2 సార్లు ఇక్కడ ఈ నియోజకవర్గం వాళ్ళని గెలిపించారు, ఇందుకైనా డిప్యూటీ సీఎం పొజిషన్ నిన్ను కూర్చోబెట్టి మాట్లాడారు అని ఎవడైనా, ఏ పార్టీ వాడైనా, ఏ కులం వాడైనా అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది, అంబేద్కర్ గారికి అవమానం జరిగిందంటే కులాలకి మతాలకి అతీతంగా రోడ్డు
జై భీమ్ అనే ఒకే ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన అంబేద్కర్ గారు. అటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెడితే దానికి రాజకీయ రంగు పులిమి నువ్వు వచ్చి రోడ్డు మీద కూర్చొని దాన్ని స్టేట్ వైడ్ ఇష్యూ చేయడానికి ఎక్కడికి నుంచో నాయకులు తీసుకొచ్చి నువ్వు కూర్చోబెడతావా? ఎంపీ వస్తాడా? కరుణాకర్ రెడ్డి వచ్చి కూర్చుంటాడా? నిజాలు తెలిసిన తర్వాత ఈ రోజు ఎవరు మాట్లాడితే కాకినాడ రిజర్వ్ పోలీస్ యూనియన్ బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో కుష్టి వ్యాధిగ్రస్తులకు బట్టలు, వారికి కావలసిన సామాన్లు మరియు భోజనం పంపిణీ. కాకినాడ పోలీస్ రిజర్వ్ క్వార్టర్స్ లో గల రిజర్వ్ పోలీస్ యూనియన్ బాప్టిస్ట్ చర్చ్ సంఘం మరియు స్త్రీల సంఘం ఆధ్వర్యంలో కుష్టి వ్యాధిగ్రస్తులకు డిసెంబర్ నెల 2వ శనివారం ప్రతి సంవత్సరం వారికి అందించడం జరుగుతుందని పాస్టర్ రెవరెండ్ చంద్రపాల్ ఏస్తరమ్మ దంపతులు, స్త్రీల సంఘం ప్రెసిడెంట్ బి సువర్ణ కుమారి, సంఘ సెక్రటరీ జె సునీత ప్రకాష్ మరియు ట్రెజరర్ ఎం ఉమాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనే ఉద్దేశంతో సంఘంలోని సభ్యులు స్త్రీలకు ముందుకు వచ్చి గత కొన్ని సంవత్సరాలుగా మగవారికి బట్టలు, ఆడవారికి చీరలు, వృద్ధులకు దుప్పట్లు, పండ్లు, భోజనం కూడా అందించేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు ప్రెసిడెంట్ బి రాధాకృష్ణ, ట్రెజరర్ బి భూషణ్ కుమార్, ట్రెజరర్ డి నాని, సంఘ కార్యనిర్వహణ సభ్యులు సిహెచ్ చిన్న, టి అప్పారావు, ఎం నాగరాజు, డి నిరంజన్, సత్యనారాయణ, స్త్రీ సమాజ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సుమారు 100 మంది కాకినాడ విముక్తి కాలనీకి సంబంధించిన కుష్టి వ్యాధిగ్రస్తులు పాల్గొన్నారు. దేవుని నామంలో అందరికీ వందనాలండి. రిజర్వ్ పోలీస్ యూనియన్ బాప్టిస్ట్ చర్చ్ నుంచి మరి స్త్రీల కమిటీ వాళ్ళు అయినటువంటి మరి సునీత గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు ఉమ గారు ఆధ్వర్యంలో, అలాగే మా స్త్రీల పెద్దల ఆధ్వర్యంలో, పాస్టర్ గారు, పాస్టమ్మ గారి ఆధ్వర్యంలో మా కమిటీ మొత్తం స్త్రీలందరం కలిసి మరి ఒక మంచి కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా మేము అక్టోబర్ నెల 2nd సాటర్డే రోజు మరి కుష్ఠరోగులకు భోజనాలు అరేంజ్ చేస్తామండి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు సుమారు ఒక 100 మంది దాకా వచ్చి ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారికి స్పాన్సర్స్ చాలామంది, మొత్తం పోలీస్ ఫ్యామిలీస్ అందరూ కూడా స్పాన్సర్స్ ఇస్తారు. స్త్రీలందరూ కూడా ఆ కుటుంబాలన్నీ స్పాన్సర్ చేస్తారండి. వాళ్ళకి మంచి భోజనము, ఫ్రూట్స్, స్వీట్స్, అలాగే డ్రింక్స్, వస్త్రాలు, మరి మగవారికి ఆడవారికి కూడా వస్త్రాలు ఇస్తామండి. అంతే మాత్రమే కాదు, ఇంకా వస్తువు రూపంలో కూడా స్టీల్ ప్లేట్లు, లేకపోతే వాటర్ బాటిల్స్, ఇంకా ఇతర అన్నీ ఇస్తూ ఉంటాము. బెడ్షీట్లు అన్నీ కూడా ఇస్తామండి. వాళ్ళకి ఏం అవసరమో వాళ్ళ ఫ్యామిలీస్ మరి అందరూ ఇవ్వాలని ఉత్సాహంతో ఉండి మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తారు. ప్రతి సంవత్సరం కూడా మా స్త్రీలందరూ కూడా మరి ఇంతకంటే ఇంకా ఎక్కువగా నెక్స్ట్ ఇయర్ చేయాలని, ఇంతకన్నా ఎక్కువగా అభివృద్ధి చేయాలనేసి మా స్త్రీల కమిటీ తరఫున, మా స్త్రీల సమాజం తరఫున, మా స్త్రీల ప్రెసిడెంట్గా నేను ఈ విన్నపం తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు జె సునీత అండి, స్త్రీల సెక్రటరీని మాట్లాడుతున్నాను. ప్రభు కృప వల్ల ఈరోజు మంచి వాతావరణం దయచేసిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈరోజు కుష్ఠరోగుల భోజనాలు అరేంజ్ చేయటకు మా స్త్రీల సమాజం అందరూ కూడా ప్రోత్సహించారు. అందరూ కూడా ఐక్యతగా కలిగి అందరం కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో అటెండ్ అయ్యారు. వస్త్ర రూపంలో ఏంటి, భోజనాలు ఏంటి, మరి ఇతర సామాగ్రిలు ఏంటి, సమస్తము కూడా ఫ్రూట్స్, ఫ్రూటీలు, డ్రింక్స్, బిస్కెట్స్, బన్స్, మరి చాలా ఐటమ్స్ తీసుకొచ్చారండి. అలాగే ఎప్పుడు కూడా మరి ప్రతి అక్టోబర్ నెలలో 2nd సాటర్డే రోజున ఈ విధంగా ఏ స్త్రీల సమాజం ఉన్నా ఈ విధంగానే జరుగుతుంది. దేవుడిచ్చిన ఈ మా గొప్ప కృప కొరకే దేవునికి మహిమ ఘనత చెల్లాలని, ఆయనకే మహిమ ప్రభావం రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మిక్కిలి ప్రియమైన వారలారా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని యేసు ప్రభుల వారు తెలియజేసినటువంటి ప్రేమ సూక్తిని శిరోధారంగా భావించి గత కొద్ది సంవత్సరాలుగా కాకినాడ పట్టణంలో భానుగుడిలో ఉన్నటువంటి రిజర్వ్ పోలీస్ యూనియన్ బాప్టిస్ట్ చర్చ్ పక్షంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల 2వ శనివారం సమాజంలో చిన్నచూపు చూడబడుతున్నటువంటి కుష్ఠరోగి వ్యాధిగ్రస్తులకు, సమాజం చేత అసహ్యపడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని అందరినీ సంవత్సరానికి ఒకసారి ఆదరించి మా ప్రేమను క్రియారూపంలో చూపిస్తూ వారికి ఒక మంచి భోజనాన్ని, వస్త్రాలను, దుప్పట్లను, పండ్లు, పలహారాలను అందిస్తూ మా ప్రేమను, దేవుని మాటను క్రియారూపంలో చూపించడానికి మాకు ఇచ్చినటువంటి చక్కనైనటువంటి ధన్యతను బట్టి వందనాలు. దీనికి అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి మరి స్థానిక రిజర్వ్ పోలీస్ యూనియన్ బాప్టిస్ట్ చర్చ్ సంఘ కార్యవర్గానికి,
అలాగనే వెనకనే ఉన్నటువంటి శ్రేయల సమాజపు పెద్దలను బట్టి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఇలా చేయడానికి, దానిలో నేను కూడా పాలిభాగస్తునిగా ఉండడానికి సంతోషిస్తూ తెలియజేస్తా ఉన్నాను. ఇదే మాదిరిగా మరి అనేక మంది మతంతో నిమిత్తం లేకుండా అణగారినటువంటి వర్గాలకు తమ చేయూతను అనుగ్రహిస్తూ దేవుని ప్రేమను క్రియారూపంలో చూపిస్తూ వారి యొక్క ఉద్ధరణకు, వారి యొక్క ఆదరణకు నోచుకోలేనిటువంటి వారి జీవితాల్లో చిరు కాంతి రేఖను వెలిగించాలనేటువంటి మా ప్రయత్నాన్ని మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించగలరని మరొకసారి కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. ఈ సమయంలో మా సంఘ శ్రేయల సమాజ పెద్దలు కూడా మాట్లాడతారు. ప్రజల పక్షాన జగన్, కార్పొరేట్ సంస్థల పక్షాన చంద్రబాబు. కోటి సంతకాల సేకరణ పోస్టర్ ఆవిష్కరణ. వైకాపా ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో కోటి సంతకాల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ మండలం కన్నబాబు క్యాంపు కార్యాలయంలో వైకాపా నాయకుల ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ప్రజల పక్షాన జగన్, కార్పొరేట్ సంస్థల పక్షాన చంద్రబాబు. కోటి సంతకాల సేకరణ పోస్టర్ ఆవిష్కరణ. వైకాపా ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో కోటి సంతకాల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ మండలం కన్నబాబు క్యాంప్ కార్యాలయంలో వైకాపా నాయకుల ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పరం చేస్తున్నారని అన్నారు. నిన్న నర్సీపట్నంలో మెడికల్ కాలేజీని చూడడానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అడుగడుగునా కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని, వర్షాలోనూ వేలాదిగా ప్రజలు తరలి వచ్చారని అన్నారు. 15 నెలల కాలంలో ప్రజలు కూటమి ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడ్డారని, అలాగే కేజీహెచ్లో పరామర్శించడానికి వెళ్లమని, అక్కడ ఎస్టీ గురుకుల పాఠశాలకు సంబంధించి 600 మందిలో 200 మంది పిల్లలకు పచ్చకామర్లు బాధపడుతున్నారని, 2 మృతి తర్వాత చంద్రబాబు ప్రభుత్వం గుర్తుకు వచ్చిందని అన్నారు. మలమూత్రాలతో నిండిన నీరును త్రాగడం వల్ల విద్యార్థులకు కామర్లు వచ్చాయని, కనీసం మంచినీరు సదుపాయం పాఠశాలలో అందించలేకపోవడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, జడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, మైనార్టీ సెల్ వైకాపా స్టేట్ జనరల్ సెక్రటరీ షేక్ కరీం బాషా, నాజ్వలి గురునాథం, బెజవాడ సత్యనారాయణ, అనుసూరి ప్రభాకర్, నేమం చిన్న, గోపిశెట్టి బాబ్జీ, విజయసారథి, నల్లారాణి, పుల్లకోటి జాన్ ప్రభాకర్, కర్రీ చక్రి, నాగబాబు, కొత్తపల్లి గిరీష్, ఎంపీటీసీలు, వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా చిత్రం ఏంటంటే కొన్ని పత్రికలు వాళ్ళ అనుకూలమైన పత్రికలు రాస్తున్నారు, అసలు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్లనే అంట. మా ప్రభుత్వం వలన ఏంటి? ఈ ప్రభుత్వంలో మేము ఫ్యాక్టరీలు నడుపుతున్నాం, నకిలీ ఫ్యాక్టరీలు. సిగ్గుందా మాట్లాడడానికి? ప్రజల పట్ల, ఆరోగ్యం పట్ల కొంచెం కూడా బాధ్యత లేదు. ఇది ఎప్పటికప్పుడు ప్రజలు అయ్యో కాదేమోలే మారేరేమో అనుకుంటే, కాదు మేము మారం, మేము ఇలాగే ఉంటాం అని నిరూపించుకుంటూ ఉంటారు. అందుకే రేపు 13వ తేదీ సోమవారం నాడు మా పార్టీ నాయకులందరూ, శ్రేణులందరూ, మహిళా నాయకులతో కలిసి అందరం కూడా దీనికి వ్యతిరేకంగా, దీనికి నిరసనగా ఈ మద్యం ఏరులై పారించడమే కాదు, కల్తీ మద్యాన్ని తయారు చేసి ప్రజలకు పంపిణీ చేస్తున్నారనే అంశం మీద వ్యతిరేకంగా ఒక కార్యాచరణ తీసుకుని నిరసన కార్యక్రమాలు చేపడతాం. పర్టికులర్గా వీలైనంతవరకు ర్యాలీలు చేస్తాం, ధర్నా చేస్తాం. ఆ నియోజకవర్గంలో ఉన్న ఎక్సైజ్ అధికారికి, ఎక్కడ ఎక్సైజ్ కార్యాలయం ఉంటే అక్కడ ఎక్సైజ్ అధికారికి మేము వినతి పత్రాలు ఇస్తాం. శాంతియుతంగా చేయబోతూ ఉన్నాం. మా బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మీరు 99 రూపాయలకి క్వార్టర్ ఇస్తాం, కానీ 99 పైసలకి ఎకరం ఇస్తామని మాత్రం ఎక్కడ చెప్పలేదు అతను. 99 రూపాయలకి క్వార్టర్ ఇస్తానన్నాడు, కానీ 99 పైసలకి ఎకరం ఇస్తానని చెప్పలేదు. ఇప్పుడు చెప్పాడు మనకి. ఆశ కూడా తీరకుండా చివరికి ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, వాళ్ళ మనస్తాపం చెందకుండా ఉండాలని చెప్తున్నాను ఈ మాటలు. ఆయన వస్తే ఒక పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా వీరు మీడియాను కూడా అనుమతించకుండా ఆపగలిగారా? పోనీ ఉన్నా ఆ కవరేజీని ఆపగలిగారా? ఎవరిని సంతోషపెట్టాలని అధికారులు పనిచేస్తున్నారని అడుగుతున్నాను నేను. మనం చేసేది కరెక్టా కాదా ఒకసారి మీరే ప్రశ్నించుకోండి. ఇప్పుడే మా నాయకుడు ఒక ఆయన ఫోన్ చేసి చెప్తున్నారు,
వాళ్ళ సిఐ గారు ఫోన్ చేసి నిన్న పిలిచి ఒక డిఎస్పీ గారిని, మీరు 25 మంది పేర్లు ఇవ్వండి, వాటిని వెరిఫై చేసుకుంటాం, వాళ్ళ ఫోటోలు ఇవ్వండి, చెక్ పోస్ట్ దగ్గర పంపిస్తామని. చెక్ పోస్ట్ దగ్గర పంపడానికి వాళ్ళు ఏమన్నా ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు ఏమన్నా కల్లోలిత ప్రాంతాలకు వెళ్తున్నారా, లేకపోతే నక్సలిజం చేయడానికి వెళ్తున్నారా? జగన్ గారిని చూడడానికి, ఆయనకి మద్దతు తెలపడానికి వెళ్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం చేసే తాటాకు చప్పుళ్ళకి భయపడే నాయకత్వం వైఎస్ఆర్ పార్టీది కాదు. మీరు కేసులు పెట్టడం ఇవాళ మొదలవ్వలేదు. 2024లో అధికారం వచ్చినప్పటి నుంచే కేసులు పెడుతున్నారు, దందాలు చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, ఇష్టానుసారం చేస్తున్నారు. మీకు అధికారం ఇచ్చింది, మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే కార్యక్రమం చేయండి. మీకు ఎందుకు అధికారం ఇచ్చారో ఒకసారి మననం చేసుకోండి, గుర్తు చేసుకోండి. మనం ఏం చెప్పాము ఎన్నికల ముందు హామీలు, అబద్ధాలు ఎలా చెప్పాము, అయిపోయింది గెలిచేసాం అనుకుంటే కుదరదు. మళ్ళీ ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఇంకొక ముఖ్యమైన కార్యక్రమాన్ని కూడా మేము టేకప్ చేస్తున్నాం. రేపు 13వ తేదీన ఉదయం రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోని ఏదైతే నకిలీ మద్యం ఉందో, ఈ రాష్ట్రంలో ఏమైతే విచ్చలవిడిగా మద్యం వ్యాపారం జరుగుతుందో, ఏదైతే మీరు బెల్ట్ షాపులు వీధికి ఒకటి తెరిచారో, కొత్తగా కుటీర పరిశ్రమలాగా నకిలీ ఫ్యాక్టరీలు పెట్టి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం చేస్తూ ఉన్నారో, వర్గాల్లోని 13వ తేదీన నిరసన కార్యక్రమాలు చేయాలని మా పార్టీ నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నకిలీ మద్యం తయారీని, పంపిణీని, కల్తీ మద్యం తయారీని, పంపిణీని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు మానేయండి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడకండి. గతంలో మీరు ఏమీ లేకుండానే జే బ్రాండ్లని, ఆ బ్రాండ్లని విపరీతం ప్రచారం చేశారు. తప్పుడు ప్రచారం చేసి తాగుబోతులు పొట్టగొడుతున్నారంటగా పెద్ద మాటలు మాట్లాడారు. మేము అడుగుతున్నది ఏంటంటే ప్రజారోగ్యంతో చెలగాటం ఆడొద్దని. డైరెక్ట్గా అసలు అక్కడే మిక్సింగు, అక్కడే ప్లాంటింగు, అక్కడే బాటిలింగు, అక్కడే సీలింగు, ఇంకా డబ్బు ఫీలింగ్ తప్ప ఏం లేదండి మీకు. ఇంత దరిద్రంగా దిగజారిపోవడం ఏంటి? ఒక పక్క తెలుగుదేశం పార్టీ కండవాలు వేసుకుని ఎమ్మెల్యే నానాజీ అడుగుజాడల్లోనే నడుస్తాం, తప్పుగా మాట్లాడినందుకు క్షమించండి, ఆ విలేకరి తప్పుగా మాట్లాడించాడు. ఇటీవల సర్పవరం గ్రామం ఆటూనగర్లో టీ టైం కూలగొట్టిన సందర్భంలో ఎమ్మెల్యే పంతం నానాజీపై అనుచిత వ్యాఖ్యలు చేశామని, అయితే ఆ వ్యాఖ్యల్లో నిజం లేదని, కావాలనే మాపై ఆ విలేకరి తప్పుడుగా మాట్లాడించాడని దంగేటి దుర్గాదేవి బాలరాజులు మీడియా ముందు క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ వాకలపూడిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, కాకినాడ రూరల్ నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే పంతం నానాజీ అని, అయితే ఆయనపై మేము ఆరోపణలు చేశామని, అవి అక్కడ ఉన్న విలేకరి కావాలనే మాపై ఇలా మాట్లాడితే మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం వల్లే మేము మాట్లాడామని, ఆ మాటల్లో నిజం లేదని, అలా మాట్లాడినందుకు ఎమ్మెల్యేకి మీడియా సమావేశంలో క్షమాపణలు అడుగుతున్నామని తెలిపారు. ఇకపై ఆయన వెంట నడుస్తానని, ఆయన అభివృద్ధిలో పాలు పంచుకుంటామని, ఆయన వెన్నంటే ఉంటామని వారు అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దంగేటి దుర్గాదేవి. గత సంవత్సరం సర్పవరం గ్రామంలో ఆటోనగర్ సమీపంలో ఉన్న మా టీ టైంని పడగొట్టేసిన కారణంగా ఎమ్మెల్యే గారి మీద మేము కొన్ని ఆరోపణలు అయితే ఇచ్చాము. కానీ అది మేము ఆయన మీద ఏదో విభేదంతో కాదు, అక్కడ అది పడగొట్టేసిన తర్వాత అక్కడికి కొంతమంది విలేకరులు వచ్చారు. అందులో ఒక వ్యక్తి, అమ్మ నీకు న్యాయం జరగాలంటే ఈ విధంగా మాట్లాడు, ఇలా చెప్పు అని చెప్పారు. సో అందుకని నాకు వీటి గురించి ఏమీ తెలియదు. అందువల్ల ఆయన ఏం చెప్పారో ఆ విధంగా నేను చెప్తూ వచ్చాను. ఏదో న్యాయం జరుగుతుంది అన్న విధితో నేను చెప్పానే తప్ప ఎమ్మెల్యే గారి మీద కానీ ఈ శ్రీరాముల మీద కానీ మాకు ఎటువంటి విభేదాలు ఉండవు. ఆయన మీద మాకు ఎటువంటి కోపమో లేదు, ద్వేషమో లేదు. అప్పుడు ఆ విలేకరు చెప్పిన కారణంగా నేను అవన్నీ చెప్పడం జరిగింది. ఇప్పుడు
ఈ మీడియా సమావేశంలో నేను అండ్ మా సార్ ఆకుల బాలరాజు గారు ఇద్దరం కూడా పంత నానాజీ గారికి క్షమాపణలు కోరుతున్నాము. ఆయనకి మేము ఎప్పుడూ వెన్నంటే ఉంటాము. ఆయన చేసే ప్రతి చర్యలోని మేము వెనక నిలబడతామని చెప్పేసి అని కూడా చెప్తున్నాము. ఆయనకి ఎప్పుడు మా సపోర్ట్ కూడా ఉండాలి, మేము ఉంటాము అని చెప్పేసి అని కూడా మేము మీడియా పరంగా చెప్పుకుంటున్నాం. నా పేరు ఆకుల బాలరాజు. సప్పవరం రూరల్ గ్రామంలోని టీ టైం పెట్టుకొని ఉన్నాను. 1 year క్రితం చిన్న ఇన్సిడెంట్లో నా టీ టైం పడగొట్టడం జరిగింది. దానివల్ల నేను రూరల్ ఎమ్మెల్యే గారి మీద కొన్ని వ్యాఖ్యలు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. అక్కడ ఉన్న మా సన్నివేశాన్ని బట్టి అలా మాట్లాడితే నీకు ఫేవర్ జరుగుతుందని కొంతమంది అనడం వల్ల అలా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఆయనకి మీడియా పూర్వకంగా నేను క్షమాపణ కోరుకుంటున్నాను. పడగొట్టడం వల్ల ఆ రోజున్న నేను టెన్షన్లో కొంతమంది వ్యక్తులు ఈ విధంగా మాట్లాడండి మీకు ఫేవర్గా చేద్దామనేసి అంటే పొరపాటున మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. అలా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఎమ్మెల్యే గారికి కానీ మన పుల్లా శ్రీరాములకి ఇద్దరికి క్షమాపణ కోరుతూ వాళ్ళకి మాకు ఏ విభేదాలు లేవు. ఎమ్మెల్యే గారు ఏంటంటూ ఎప్పుడు మేము ఉంటాం, ఎప్పుడు ఆయన కూడా ఉంటాం. జై జనసేన, జై పంత నానాజీ గారు. అందరికీ నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.